మన సారా మంత్రి గారు ఒకటి చెప్తున్నాండి నిన్న, మేము ఒక యాప్ ఇస్తాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్యాండీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, నాణ్యమైన మందో కాదో చూసుకోండి అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాందీ కొని తాగేవాడు, 100 రూపాయలకి సారా కొని బ్రాందీ కొని తాగేవాడు, అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి, స్కాన్ చేసుకుంటారు, మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు. కానీ రోజు కూలీనాలి చేసుకునేవాడు, కోట్ల మంది ప్రజలు మీరిచ్చే 99 రూపాయలు సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. అయ్యా మద్యపాన ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు. భార్యా పిల్లలు ఉన్నారు మనకి, మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. కానీ మీరు తాగలేని పరిస్థితిలో, అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు, తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా? ఎందుకంటే ఊరంతా సారానే. బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు, బందర్ ఎమ్మెల్యే గారు, ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర. ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట, మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం, రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను. బులపాటం దసరాకి, మామూలుగా దసరాకి నీళ్లు లేవు, జనం అల్లాడి ఏడ్చారు. మా బందర్లో దసరా టైంలో మంచిళ్ళకి కరువు వచ్చిందేమో కానీ మద్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు. శుభ్రంగా ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఈది గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే, ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడల్లా మందు. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అన్నాడు. వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి ఇంటి పక్క పెట్టాం, రా కథలు రామన్నారు వీళ్ళు. కొల్లురైందా చంద్రబాబు కలిసి, అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే, అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాందీని, కాస్త ఒక మూతడు వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి, ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి. ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్త అయ్యా. అమ్మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మీ భర్తలకి, మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టిపెట్టలేనటువంటి పరిస్థితులు, అంటే ఇంత దుర్మార్గంగా బ్యాందీ సారా కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే కనుక, వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ. అది బాబు ఎందుకురా బాబు, నోట్లో పోసుకో, ఒక గుక్క నోట్లో పోసుకుని బాగుంటే తాగు, లేకపోతే కనుక వెంటనే సీసా పారేలా బాబు, అప్పో సప్పో ఇంకో సీసా కొనుక్కుందాం. అంతేగాని జాగ్రత్తగా ఉండండి. మందు కొన్నప్పుడు చూసుకోండి, మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పని మందు బాబులందరికీ, మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్లే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని రాచ మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం. ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు. ఆఖరికి బ్యాందీ వాళ్ళను కూడా, తాగుబోతులను కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండదు. ఎక్సైజ్ అధికారులకి, గవర్నమెంట్ నడిపేవాళ్లు, ఏలేవాళ్లు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు. ఇవాళ పట్టుకున్నది కూడా ఎక్సైజ్ వాళ్లే పట్టుకున్నారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తిళ్లున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం. అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి, జనం చచ్చిపోతారు.
ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ గాని హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి. ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి, బెల్టులు కట్టి పెట్టండి, షాపులో మాత్రమే అమ్మేలాగా. ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు. బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు? చేతులు కడుక్కుంటాక అందరూ. షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు, మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు, తాగి చచ్చిపోయాడని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది. కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి, బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి. ఈ బ్రాందీ కల్తీదో మంచిదో తెలియని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది. కాబట్టి షాపుల్లో మాత్రమే, బారుల్లో మాత్రమే బ్రాందీ అమ్మేలాగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాందీ, తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరం కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారుల్ని కోరుకుంటాకు వచ్చాం.